పవిత్రమైన క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు కపాడిపాలెం రోమన్ కాథలిక్ చర్చిలో ఆరాధన వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్టియన్ సోదరులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా చిదిగిపోయింది. అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని, ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు శరణి పొంగూరు. నేను మంత్రి నారాయణ గారి కూతురునండి. ఈరోజు మా నాన్నగారితో నేను క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చర్చ్కి వచ్చి ఇక్కడ పాల్గొన్నానండి. ఇక్కడ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, యేసు ప్రభు మీ జీవితంలో ప్రశాంతతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మంత్రి నారాయణ గారితో కలిసి నెల్లూరులో బిషప్ చర్చ్ని మేము క్రిస్మస్ పండుగలో పాల్గొనడం జరిగింది. ఎంతో మనసుకి ఆనందం వేస్తుంది. యేసు ప్రభు ఏదైతే ఈ సృష్టిని ఒక పీస్ఫుల్గా ఉండాలని కోరారో, ప్రతి ఒక్కరిని తోటి వారిని ప్రేమించడం, వీలైతే వాళ్ళని
క్షమించడం, దగ్గర తీసుకోవడం, తోటి వారిని మనం మన కుటుంబాన్ని ఎలాగ ప్రేమిస్తామో నైబర్స్ని అలాగనే ప్రేమించాలనేది బైబిల్లో వాక్యం. అలాగనే ఈరోజు సమాజంలో మనం ఉండే ఈ మెకానికల్ లైఫ్లో పక్క ఇంట్లో వాళ్ళు ఏమవుతున్నారు, బాగున్నారా బాగలేరా, ఏం జరుగుతుందో కానీ తెలియలేనట్టి పరిస్థితికి వచ్చేసాం. కాబట్టి అందరం సమాజంలో బాగుండాలంటే అందరు కలిసిమెలిసి ఉండాలి. అదే ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ థీమ్. తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోసం ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ప్రార్థన చేసిన రాష్ట్ర గారికి అందరికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.